ఈ కౌలు మామిడి రైతుల సంక్షేమం ఎందుకు పెట్టామంటే దాదాపు ఒక 3 సంవత్సరాల క్రితమే మేము పెడదామని ప్లాన్ చేసినాం. కాకపోతే కొన్ని కారణాల వల్ల దాన్ని చేయలేకపోయాం. కానీ ఇప్పుడు మేము అందరం అంటే దీని లోపల కులం కానీ మతం కానీ లేకుండా అందరం కలిపి కౌలు రైతులు పెట్టుకొని అంటే మాకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే దాదాపు గత 3 సంవత్సరాల నుంచి మాకు మామిడి కౌలు రైతులకు నష్టం వస్తుంది. కరోనా ఎప్పటి నుంచి అయితే వచ్చిందో అప్పటి నుండి మాకు లాస్ వస్తుంది. పోయినసారి కొంచెం దేవుని దయ వల్ల కొంచెం పర్లేదు. కాకపోతే మా బాధలు ఏంటి అంటే మాకు కూడా ఇప్పుడు కౌలు రైతులకు 15,000 గవర్నమెంట్ ఇస్తుంది కదా. మా మామిడి కౌలు రైతులకు కూడా ప్రభుత్వం నుంచి మాకేమేమి పథకాలు వస్తాయో అవి రావాలని మా అంటే ఆలోచన విధంగా మేము పెట్టడం జరిగింది. ఏమన్నా సమస్యలు వచ్చినా అని అంటే టౌన్లో కాకుండా జగిత్యాల జిల్లాలో మొత్తం ఇప్పుడైతే ఒక 45 నుంచి 50 మెంబర్స్తో తీసుకున్నాము. దీన్ని ఇంకా పోతూ జిల్లా లెవెల్లో మొట్టమొదటి మామిడి కౌలు రైతుల సంఘం ఏర్పాటు చేసిందంటే జగిత్యాల పెట్టడం చాలా సంతోషము. దీన్ని ఇంకా మీ అందరి కృషి వల్ల అలాగే మాకు ఇంకా అంటే వాస్తవంగా ఇవాళ ఎమ్మెల్యే గారికి కూడా ఇన్విటేషన్ ఇచ్చినాము, ఎమ్మెల్సీ గారికి కూడా ఇచ్చినాము. వాళ్ళు కొన్ని కారణాల వల్ల రాలేకపోయారు. వాళ్ళకు కూడా మేము మా బాధలు చెప్పుకున్నాం. అంటే వాళ్ళు కూడా మాకు మంచి స్పందించి మీకు ఏమైనా కౌలు రైతులకు మేము అండగా ఉంటామని ప్రభుత్వం నుంచి ఏమైనా మీకు కావాలంటే కూడా తెప్పించే సహకరిస్తామని చెప్పారు. మాకు కూడా సంతోషము. గవర్నమెంట్ నుంచి ఇంకా మాకు అన్ని రైతులకు ఎట్లా చేస్తారో మాకు కూడా కౌలు రైతులకు అట్లా ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటాం. ఈ సభకు ఇచ్చేసిన అందరికీ ధన్యవాదాలు చేస్తున్నాను. జాగా అల్లదే లీజ్కి ఇచ్చారు, దాన్ని కడుతున్నాం. సంవత్సరంకు 24,000 కడుతున్నాం. అంటే 40 షెడ్లు ఉన్నాయి. 10 లక్షల రూపాయలు సంవత్సరంకు కడుతున్నాం మేము. మళ్ళా షెడ్లు కూడా నిర్మాణం మా సొంత డబ్బులతో ఎవరు ₹1 ఒక జీవన్ రెడ్డి సార్ మాత్రం బోర్లు వేపించాడు, బోర్లు వేసి నీళ్లు సహకరించారు. అదొకటి అయిందా. ఇప్పుడు మొన్న ఇంత పెద్ద మార్కెట్ ఇప్పుడు బండశంకర్ చెప్పినట్టు జగిత్యాల మన సెకండ్ మార్కెట్ తెలంగాణలో మొత్తం హైదరాబాద్ అది అన్ని చూస్తే సెకండ్ మార్కెట్. మళ్ళా దీనికి జగిత్యాలని పేరు లేకుండే వరంగల్ కాయనే అంటుండే ఢిల్లీలో. అప్పుడు ఏం చేసినాం మేము మార్కెట్లోనే ఆలోచించి మనకు టీకే వచ్చే ఢిల్లీ నుంచి దానికైతే మళ్ళీ లోగో పెట్టారు కవిత మేడం, లోగో పెట్టాలని. దానికన్నా మొదలు మేము ఏం చేసినామంటే వీళ్ళకు జగిత్యాల కాయ అని పేరు అక్కడ అస్సలకి వస్తలేదు, వరంగలే అంటున్నాం. మేము ఢిల్లీ పోయినాం, దాని మీద డబ్బా మీద వరంగల్ కాయ, కానీ కాయ జగిత్యాలది పేరు లేదు. కాబట్టి అది ఆలోచించి నేనేం చేసిన జగిత్యాల ఫ్రూట్ కమిషన్ ఏజెంట్ అని పేరు పెట్టి దానికి డబ్బాలు చపాయించి ఢిల్లీలో ఇక్కడికి తెప్పించి ఆ కాయ నింపి పంపించిన. అప్పుడు జగిత్యాలకు గుర్తింపు వచ్చింది. ఈ మా బేరగాళ్ళకు కూడా అందరికీ తెలుసు మేము ఎంత కష్టపడ్డాం మార్కెట్కి. ఇంకోటి ఇప్పుడు ఈ కౌలు రైతు అనేది చాలా మంచిగా ఆలోచన చేశారు ప్రెసిడెంట్ గారు, మన భీమ్ వాళ్ళు, కార్యవర్గ వాళ్ళు. చాలా మంచి పద్ధతి ఇది. ఏంటంటే రైతుకు ఇప్పుడు బండశంకర్ చెప్పినప్పుడు ఆకుల మీదనే తోటలు తీసుకుంటారు, భయాన్లు ఇస్తారు. అది అత్తదా పోతుందా తెలియదు. రైతు ఎందుకు పోతుండటు ఇంత పెద్ద మార్కెట్ జాగా ఇచ్చినా మీకు ఇక్కడనే అది చేయరాదు ఓపెన్ యాక్షన్ అని చెప్తే కలెక్టర్ మీద మా ఆదేశాలతో పోయినసారి ఓపెన్ యాక్షన్ పెట్టినాం. ఓపెన్ యాక్షన్ మంచిగా అయిందా లేదా పబ్లికే చెప్పాలి. ఇది మార్కెట్ డెవలప్ కావాలని మేము చేసినాం, ఓపెన్ యాక్షన్ చేసినాం. మళ్ళా గానవులకు కూడా చెప్పేది ఏంటి, రైతులకు కానీ ఎవరికి కానీ కింద ఒక కాయ మీద ఒక కాయ చేయవద్దు. దీన్ని మార్కెట్ డెవలప్ చేయాలి. ఇప్పుడు చారణ కూడా డెవలప్ కావాలి, ఇంకా బాగా ఏది ఉంది. దీన్ని డెవలప్ చేయాలంటే అందరి సహకారంతోనే అవుతుంది, ఒక్కరితో కాదు. మీరు చెప్తుగా ఆడుకుంటే కూడా లేకపోతే లేదని అనుకోవద్దు. మంచి కాదు, వాళ్ళ కింద ఎట్లా ఉందో మీద తెస్తే మనకు మార్కెట్ డెవలప్ అవుతుంది, దాంతో మంచిగా ఉంటుంది. మన గవర్నమెంట్ కూడా ఇప్పుడు ఎమ్మెల్యే సాబు మనోడే, ఎమ్మెల్సీ మనోడే, ఇద్దరు ఉన్నారు కాబట్టి ఇటు కూడా పని చేసుకోవాలి, అటు కూడా పని చేసుకోవాలి. तेनु मंचू देने मंगो सब आके नुकसान में चल रहे हैं आजकल। वो इसके लिए मैं मेरे नज़रे से बोल रहा हूँ, मैं गवर्नमेंट से इससे पहले ये जनवरी नवंबर दिसंबर के महीने में इससे पहले कविता मैडम से बोला, मैं जीरोड साहब से बोला और तुम्हारे संजय कुमार साहब से बोला, इन्फेक्शन करा के ये बीमारी को क्या दवा होना। आज रायतू डिपो में गए तो उन्हें एक दवा दे रहा, एक दवा मार रहे, 6 बार 7 बार दवा मारने का मकसद कोई नहीं है। दवा अच्छी दी है तो 1-2 बार में सही हो जाते। 2 लाख का बगीचा ले रहे, 2 लाख रुपये खर्च कर रहे,
उसमें भी पैसे नुकसान ज़्यादा हो रहे हैं हमारे व्यापारी। अगो नहीं नहीं ले आना वो हिसाब से मेरे नजरिए से एक दिसंबर ये महीने में इन्फेक्शन करा के ये बीमारी क्या दवा होना गवर्नमेंट की तरफ से क्या दवा होना, इसके लिए क्या मारे तो क्या अच्छा रहता, किसान को क्या अच्छा रहता, रैतु भाई को क्या अच्छा रहता, व्यापार को क्या अच्छा रहता, मार्केट को माल कैसा। एक 5-6 साल पहले हमारा ब्रांड था जगत्याल में, दिल्ली में नाम जगत्याल का, वो तो माल बिकता था। आज जगत्याल का माल वो तो माल नहीं बिक रहा, माल खराब होगा, खराब करे नहीं खराब होगा, मौसम के हिसाब से हों दो, थोड़े दवा मारने के हिसाब से हों दो, खराब होगा। वो हिसाब से हमारी क्वालिटी पुरानी क्वालिटी बनाना है, हमारे पुराना ब्रांड बनाना, जगत्याल ब्रांड बनाना है हमारे। जगत्याल का नाम पूरे दिल्ली, पंजाब, हरियाणा हर तरफ हमारा नाम होना, हमारी मार्केट में डालो, किसान भाइयों को पैसे बचना, ये ट्रेडर्स को पैसे बचना, सब अच्छे रहना, ये काम करे तो बहुत अच्छा है। सबको शुक्रिया अदा करता। సంఘం ఏర్పరచుకోవడం ఎందుకు ఏర్పరచుకోవడం అంటే సమిష్టిగా లోటుపాట్లు ఉన్నప్పటికీ కూడా సర్దిద్దుకొని సంఘం ఏర్పరచుకొని సంఘం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మన సమస్యలకు వారికి ఒక నివేదిక ఇచ్చి సమస్యల పరిష్కారం కొరకు మన సంఘం ఏర్పరచుకోవడం అనే భావన నేను వ్యక్తపరుస్తూ ఉన్నాను. దాంతోపాటుగా మామిడి మార్కెట్ చాలా మంచి పెద్ద మార్కెట్, బహుశా నేను అనుకుంటా దేశంలో కూడా ఇంత పెద్ద మార్కెట్ ఎక్కడ లేదు. అది రాజీవ్ మామిడి మార్కెట్ అనేటువంటి విషయం మీ అందరికీ తెలిసిన విషయం. గౌరవ ఎమ్మెల్సీ అన్న జీవన్ రెడ్డి గారు ఆయన R&B శాఖ మంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అత్యధికంగా మామిడి పంట సాగు అయ్యేటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ఢిల్లీ వ్యాపారులు కానీ, హైదరాబాద్ వ్యాపారులు కానీ, జగిత్యాల వ్యాపారులు వారందరూ కూడా చిన్న చిన్న గుడిసెలు వేసుకొని వ్యాపారం చేసేటువంటి క్రమంలో ఓ సందర్భంలో వారితో పాటు నేను ఉన్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను. అరే ఇంత పెద్ద మార్కెట్ ఉన్నది, ఆ మార్కెట్కు రిజిస్ట్రేషన్ లేదు, ఏం లేదు, ఆ ఢిల్లీ రైతు వచ్చినటువంటి వాడు ఆ రైతు అమ్ముకొని పైసలు ఎగొట్టేటువంటి అవకాశం ఉంటుంది. తప్పకుండా దీనికి ఒక రికగ్నైజ్ కావాలి, ఆ రికగ్నైజ్ చేస్తే నేను తప్పకుండా చేస్తా అని చెప్పి రాజీవ్ గాంధీ పేరిట ఒక మామిడి మార్కెట్ మన తెలంగాణ రాష్ట్రంలోనే పెద్ద మార్కెట్గా మనం స్థాపించుకున్న సందర్భంలో మరి వారికి సందర్భం కృతజ్ఞత తెలియజేస్తూ, ఏదేమైనా కౌలు రైతులు రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారు చెప్పినటువంటి ప్రణాళికలో 6 గ్యారంటీ స్కీమ్లో కూడా మరి ఒక్కొక్కటి కూడా వారు నెరవేరుస్తూ ఉన్నారు. అనేక 6 గ్యారంటీలు దాదాపు 3 గ్యారంటీ వరకు నెరవేర్చిన సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను. అదేవిధంగా కౌలు రైతులు కూడా వారికి డబ్బులు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవ్వాలనే ఉద్దేశంతో మరి వారి గ్యారంటీ స్కీమ్లో పెట్టడం జరిగింది. నేనేమంటున్నా అంటే మీ పక్షాన నేను హామీ ఇస్తూ ఉన్నాను, కేవలం రైతులు వరి పండించే రైతులే కాకుండా మీరు కూడా కౌలు రైతు కిందకి వస్తారు. తప్పకుండా మీ పక్షాన కూడా ప్రభుత్వానికి జీవన్ రెడ్డి గారి ద్వారా ప్రభుత్వానికి విన్నవించి మీకు కూడా మరి మీకు వచ్చే విధంగా చేస్తా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన వారే ఈ కౌలు రైతులని ఇప్పటి వరకు ఎవరు కూడా ఎక్కడ కూడా పట్టించుకున్న దాఖలు కూడా లేరు. అన్ని విధాలుగా పట్టా ఉన్న రైతులకు, వాళ్ళ భూములు ఉన్న రైతులనే ఏ గవర్నమెంట్ అయినా ఆదుకున్నది, కానీ ఈ కౌలు రైతులని మాత్రం ఏ గవర్నమెంట్ కూడా ఇప్పటివరకు ఆదుకోలేదు. చాలా సంతోషం ఈ యొక్క సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నందుకు. అలాగే ఈ రైతులకు ప్రతిసారి ఏదో ఒకసారి లాభం వస్తుంది, కానీ దరిదాపు లాభం వచ్చింది ఒక 40% ఉంటే నష్టపోయింది మాత్రం 60% ఉంటుంది. దీన్ని అర్థం చేసుకొని ప్రతి ఒక్క గవర్నమెంటు మా ఈ కౌలు రైతులకు వాళ్ళకు ఆసటగా నిల్చొని వాళ్ళకు ఏదైనా అటు ఒక రైతు పోయి చెట్టు కానీ రాత్రి కనుక పగలనక రోడ్డెంబడ పోయి ఆ చెట్లలో తిరిగి ప్రమాదవశాత్తు ఏమి జరిగినా కూడా అటువంటి కౌలు రైతు కూడా ఏనాడు కూడా ఏ ఒక్కరు కూడా ఏది కూడా వాళ్ళకు ఇచ్చిన దాఖలు లేవు. అదేవిధంగా దాన్ని కూడా అర్థం చేసుకొని ఈ యొక్క గవర్నమెంటు, మన తెలంగాణ గవర్నమెంటు వారికి కూడా ఆలోచన వేసి వాళ్ళకు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఎక్స్గ్రేషియా కూడా ఇవ్వవలసిందిగా కోరుతున్నాము. అలాగే మేడం చాలా రోజుల నుంచి నిజంగా కూడా మిమ్మల్ని ధైర్యవంతులుగా మెచ్చుకోవాల్సింది, అభినందించవలసిన విషయం ఏంటంటే రైతుకు మరి ఆ మొక్కలు పెడతాడు, పంట పండిస్తాడు, మరి ఆ పంట అది లాభం వస్తుందో నష్టం వస్తుందో
తెలియదు. కాకపోతే రైతుకు మాత్రం మీ కౌలు రైతు ఒప్పందం కుదుర్చుకుంటాడు, ఇంతకు ఇంత అమౌంట్ ఇవ్వాలి అని చెప్పేసి. ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత రైతుకు సంబంధం లేకుండా ఆ నష్టాన్ని మరి కష్టాన్ని ఆ లాభాన్ని భరించేది మళ్ళా మామిడి కౌలు రైతే. కాబట్టి దేనికైనా ధైర్యంగా ముందుకెళ్ళి మరి కుటుంబం పరిస్థితులు మరి ఒప్పందం చేసుకుంటాడు. మీ దాంట్లో ఉన్నటువంటి సభ్యులకు ఒక మామిడి తోట పట్టుకున్న తర్వాత ఒప్పందం చేసుకున్న తర్వాత మన వాళ్ళకు ఏదన్నా ఇబ్బంది జరిగితే మరి మీకు అండగా ఉండాల్సింది మరి అక్కడ ఉన్నటువంటి ఊరి గ్రామస్తులు వాళ్ళకు అండగా ఉంటారు, మనకెందుకు అండగా ఉంటారు. కాబట్టి మీకు ఏ సమస్య ఉన్నా ఏ బాధ ఉన్నా కూడా మరి సమస్యలను పరిష్కరించుకోవడానికి ఆ రైతును మెప్పించడానికి మరి ఈ యొక్క కార్యవర్గం అధ్యక్షులు నిజంగా కూడా ఉండాల్సిందే. కులాలకు మతాలకు అతీతంగా ఈ యొక్క సంఘం బలంగా ఉండాలి అని అంటేనే మరి అందరం కూడా కలిసికట్టుగా ఉంటేనే ఈ వ్యాపారం అనేది ముందుకు సాగుతుంది. కాబట్టి మీరు జైత్యాల జిల్లా వ్యాప్తంగా రైతుల కంటే ఎక్కువగా కష్టాలకు వచ్చేది మీరే. కాబట్టి మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇవాళ నిజంగా కూడా అసలు రైతుకు మరి రైతు బంధు అప్పుడు వచ్చింది, ఇప్పుడు వచ్చిన నూతన ప్రభుత్వం సంవత్సరం అవుతుంది, రైతు భరోసాగా పేరు మార్చింది. మరి ఎవరు కౌలు రైతులు ఇవ్వమని చెప్పలేదు, మాకు ఇవ్వండి రైతు భరోసా అని అసలు రైతులు అడగలేరు. అయినా కూడా ఈ ప్రభుత్వం మేనిఫెస్టోలో 6 గ్యారంటీల పేర్లు పెట్టి రైతు భరోసా అసలు రైతులకు ఇస్తాం, అప్పుడు కేసీఆర్ సార్ అసలు రైతులకు ఇచ్చిండు, కానీ కౌలు రైతులకు కూడా ఇస్తా అని చెప్పేసి మరి చెప్పినటువంటి మాటలు నీటి మూటలైనవి. కాకపోతే మీరు కౌలు రైతులు అనేది స్పెసిఫిక్గా వీళ్ళు వరి పండించే వాళ్ళే అని చెప్పేసి మెన్షన్ చేయలేదు. కాబట్టి మీ పక్షాన మామిడి కౌలు రైతుల పక్షాన అది పంట నష్టం జరిగిన, ఎందుకంటే అకాల వర్షాల కారణంగా ఏదైనా తెగులు కారణంగా మామిడికాయ చిన్నగా వచ్చినా కూడా ఆ కౌలు రైతు మోసపోతాడు. కాబట్టి పంట నష్టం ఇవ్వాల్సిందిగా, అదేవిధంగా ఈ కౌలు రైతుకు మరి ఆ కౌలు బీమా వర్తించే విధంగా మరి ఆ యొక్క రైతు భరోసా మీకు ఇచ్చే విధంగా ఈ 3 విషయాలలో మనము మరి ప్రజావాణిలో మీ పక్షాన మనం ప్రజావాణిలో కలెక్టర్ గారికి ఒకసారి రిప్రజెంటేషన్ చేద్దాం. వాళ్ళు కౌలు రైతుకి ఇస్తామని చెప్పారు కానీ మామిడి కౌలు రైతుకి ఇస్తానా జామ రైతుకి ఇస్తానా అని చెప్పలేదు. కాబట్టి ఆ యొక్క లిస్టులో ఆ జాబితాలో మేనిఫెస్టోలో మామిడి కౌలు రైతును కూడా చేస్తే ఆర్థికంగా మనకు కూడా బలం చేకూరుతాయి. కాబట్టి ఆ విధంగా మనం ముందుకెళ్లాల్సిందిగా కోరుతూ మరి సీనియర్ నాయకులు బండ శంకరన్న మన జైత్యాల మామిడి పండు తినాలంటే విదేశాలలో కూడా ఏ మ్యాంగో కావాలంటే జైత్యాల మ్యాంగో కావాలని చెప్పేసి అంత బ్రాండ్ మన జైత్యాల బ్రాండ్ మన వరంగల్ ఉన్నాయి. జైత్యాలను మార్చడం ఎప్పుడు కూడా మోయిన్ భాయ్ గారితో పాటు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా కవిత మేడం కలిసినప్పుడు ఆ మార్కెట్లో ఉన్నటువంటి షెడ్లు ప్రతిదీ కూడా అభివృద్ధి చేసే 10 ఎకరాలు ఇచ్చినటువంటి ఘనత ఇవాళ సభలో కూర్చోకపోయినా కూడా మీ మ్యాంగో మార్కెట్ డెవలప్ చేసిన ఘనత, మరి దానికి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చినటువంటి ఘనత, దానికి అత్యధికంగా నిధులు తీసుకొచ్చినటువంటి ఘనత మరి కవితక్క గారికి దక్కుతుందని చెప్పేసి తెలియజేస్తూ మరి రాబోయే రోజులలో వారి జైత్యాలకు వచ్చినప్పుడు మీ కౌలు రైతుల సంఘం అందరం కూడా కవితం ఏ సమస్య ఉన్నా కేసీఆర్ నాయకత్వంలో కవితక్క ఆధ్వర్యంలో మేమంతా కూడా అండగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ వారికి మరి సభలో లేకుండా మనకి ఇంత గుర్తింపు తీసుకొచ్చినటువంటి వారికి ఘనంగా మరి చప్పట్లు కొట్టవలసి వారికి కృతజ్ఞతలు అందరికీ కూడా పేరు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.